ఒక గన్ ఉంటే ఇస్తారా? అసలు ఏమి ట్విస్టులు, ఏమి టర్నులు, అసలు ఏమి ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. అసలు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇంత ట్విస్టులు టర్నులు అయితే ఉండబోవు. అసలు బాబా మేము ఒకటి అనుకుంటే మీరు ఒకటి, దేవుడు ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలిసిందంటారు చూడండి. ఆ విధంగా ఉంది. బాబా. హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపంలో ఉండే ట్విస్టుల గురించి మాట్లాడదాం. ఎపిసోడ్ రివ్యూలు కాదు, ఏమి కాదు, అసలు ట్విస్టులు మామూలు ట్విస్టులు కాదు. అసలు మన దీప చెప్పిన మాటలు జరిగిన రోజు ఖచ్చితంగా సీరియల్ అనేది శుభమవుతుంది. ఆ దీప ఏం మాటలు చెప్పింది, అలాగే రేపటి ప్రోమోలో మనకి ఏం చూపించారు. అబ్బాబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఇన్నిలతో పాటు హాస్పిటల్ కూడా లీజుకి తీసుకునేసినారు. ఒకరోజు కార్తీక్ బాబు, ఒకరోజు శౌర్య, ఒకరోజు దశరథ్ గారు, ఇంకొక రోజు దీప, మళ్ళీ ఒకసారి దీప. ఎన్నిసార్లు దీప పోతుందో హాస్పిటల్కి. బాబా నెక్స్ట్ లెవెల్లో ట్విస్ట్ అయితే ఇచ్చారు ఈరోజు. సోమవారం ఎపిసోడ్ సోసోగా ఉంటుంది అనుకున్నా కానీ మామూలు ట్విస్టులు కాదు. ఎవరు కాల్చారో, గన్ను పేల్చారో తెలిసింది. అలాగే దీపాన్ని ఎవరు పొడిచారో తెలియలేదు. అబ్బాబ్బాబ్బా, ఇంకా ఎన్నో చూడాలో, ఏమి చూడాలో. సీరియల్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. రోజుకి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఎవరినో కొత్త సార్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి చూడండి. ఎందుకంటే ఇలాంటి రివ్యూలు మళ్ళీ మీరు చూడాలనుకుంటే దొరకవు. దానికోసం అనేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేక్ న్యూస్లు చెప్పి ఫేక్ న్యూస్లు మాట్లాడే వాళ్ళ గురించి బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కామెంట్కి రిప్లై అయిన వాళ్ళు నాకు ఆల్రెడీ చెప్పారు, సత్తి పండుగ కాల్చింటారు అనేసి చెప్పారు. మీరు గెస్ట్ చేసింది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నేను కూడా గెస్ట్ చేయలేకపోయాను. మన గౌతమ్ అనేసి అనుకున్నాను. కానీ అక్కడ సత్తి పండుగ డబ్బులు ఇచ్చి మరీ మేనేజ్ చేసి అక్కడ కన్న తండ్రిని దశరథ్ గారినే చంపాలని ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసింది జోష్న. మనం దీపాన్ని చంపాలనుకుంటే భుజం వెనకాల తగులుతుందని కార్తీక్ బాబు మనకు ముంతని చెప్పాడు. భుజం వెనకాల తగులుతుందంటే మామగారికి ఏదో శత్రువులు ఉన్నారేమో అనేసి అనుకున్నారు. మామగారికి శత్రువులు లేదు. మీ మరదలను చూడు జోష్న, నీకోసము అక్కడ గన్ను దశరథ్ గారిని చంపేస్తే ఏమవుతుందంటే దశరథ్ గారికి నిజం తెలిసిపోతుంది. ఎవరికి చెప్పరు. ఇంకా తాత మన దాస్ గారిని అయితే అలో చేయడు. దాస్ గారిని అలో చేయకపోతే ఇంకా నిజం తెలిసే సమస్య లేదు, క్వశ్చనే లేదు అనేసి జోష్న ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వేసింది. ఇంకా సత్యపండు అయితే ఇంకా మనకు అక్కడ పారిజాతం గారు ఇన్నా కానీ ఏమీ అర్థం కాలేదు పారిజాతం గారికి. పారిజాతం గారు ఏం చెప్తా అంటారంటే, ఒకవేళ దశరథ్ని అలాగే నా కొడుకుని చంపాలని చూసి నువ్వే అనుకుంటే నిన్ను మాత్రం వదిలిపెట్టనంట అంటారు. జోష్న మిమ్మల్ని మించి 100 రెట్లుగా ఆలోచిస్తారని పారిజాతం గారు. మీరు అనుకుంటే మీ మనవరాలు 100 రెట్లు మీకు మించింది. ఆ విధంగా ఉంది. రేపు దీపాన్ని ఎవరో అయితే మన కత్తితో పొడిచేశారు. ఎవరు అనేసి తెలుసుకోవాలనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. అలాగే మీకు ఎవరు అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఏమనుకుంటా అంటారు అనేసి. దీప ఏం మాటలు చెప్పింది శుభం అనే దానికి అనేసి అన్నాం కదా. అందరూ ఫ్యామిలీలు కలిసిపోవాలంట. అందరూ ఫ్యామిలీలు కలిసిపోయేసి అక్కడ కాశీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే కాశీ వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఒక పండగ వాతావరణం లాగా ఆ ఇల్లు ఉండాలంట. ఆ ఇల్లు ఉన్నప్పుడు అక్కడ శౌర్యం ఉండాలంట. శౌర్య సంతోషంగా అందరినీ చూస్తా హ్యాపీగా ఉండాలంట అనేసి అన్నారు. ఆ రోజు ఎపిసోడ్ కోసం మేము ఎంత 1000 కళ్ళు కాదు కదా 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తాను. ఆ రోజు ఎపిసోడ్ వచ్చిన రోజు కనీసం ఆ రోజు ఎపిసోడ్ నుంచి ఒక 100 ఎపిసోడ్లను చూస్తే బాగుంటుందని మేము అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.